కార్యమును బట్టి ప్రభువా ఇదిగోనైనా నీకు మహిమ ఘనత ప్రభావం చెల్లించుకున్నాము నాయన. మరి ఈ సమయము ప్రభా ఇదిగోనైనా నీ మాటలు వినే సమయంలోకి వచ్చాము నాయన. ప్రభా నీ మాటలు ఎంతో ప్రభా శక్తి కలిగిన మాటలు నాయన. నీ మాటల వల్ల మేము జీవిస్తాము ప్రభా నీ మాటలు ప్రభా ఎంతో విలువైనవి ప్రభా. ఆ విలువైన మాటలు ప్రభా వినటానికి గ్రహించే హృదయం నాకు దయచేయి ప్రభా. వినగలే చెవులు ప్రభా నాకు దయచేయం నాయన. ప్రభా మంచి నెలలో పడిన విత్తనము ఏ విధంగా అయితే ఫలిస్తుందో ఈరోజు నువ్వు పలికే వాక్యం అనే విత్తనము నా ఇదిగోనైనా మంచి నేలలో పడిన విత్తనము ప్రభా నా హృదయములో ఇదిగోనైనా పడి అయా మంచిగా ప్రభా ఫలించటానికి అయా ఆత్మీయంగా ప్రభా నేను ఆశీర్వాదం పొందుకోవటానికి ప్రభా నీ వాక్యము నా హృదయంలో ప్రభా నాటబడినట్టుగా సహాయం దయచేయమని అడుగుతుండగా మనము ప్రార్థన చేసుకున్నాం. సర్వశక్తిమంతుడైన మా ప్రభువా, సర్వలోకానికి అధిపతి అయిన మా దేవా, నీ మహోన్నతమైన నామానికి వందనములు స్తోత్రములు 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 చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇదిగోన్న తండ్రి నీ ఘనమైన నామంలో ప్రభా ఇప్పుడు వరకు ప్రభా అయ్యా ప్రతి ఆరాధనలో ప్రభా నేను స్తుతించామనైనా ఆరాధించాము మహిమపరిచాము నా తండ్రి ప్రభా. ఇప్పుడు ప్రభా అయ్యా నువ్వు మాట్లాడే సమయము ప్రభా నీ మాటలు వినే సమయంలోకి మేము వచ్చాము నాయన ప్రభా. నువ్వు మాతో మాట్లాడు, నువ్వు మాట్లాడే దేవుడు నాయన. ఈరోజు మాకేది కావాలో ప్రభా, మా జీవితాలకి ఏది అవసరమో, మా ఆత్మీయ జీవితానికి ప్రభా, ఆత్మీయంగా మేము ఎదగటానికి ప్రభా నీ వాక్యము నీ మాటలో ప్రభా ఎంతో ప్రభా మాకు ఉపయోగకరంగా ఉంటే నాయన. ఆ ఉపయోగకరమైన మాటలు ప్రభా అయ్యా మాతో మాట్లాడమని అదిగనైనా సహాయం దయచేయమని వేడుకుంటున్నాం నా యేసయ్యా. అయ్యా ఇక్కడ నిలబడి ప్రభా అయ్యా అదిగనైనా వాక్యం ఇచ్చేది ప్రభా మానుడు కాదు నా తండ్రి, పరిశుద్ధాత్మ గల దేవుడు నువ్వే నా యేసయ్యా. యేసయ్యా నువ్వే ప్రభా అదిగనైనా అయ్యా మాతో మాట్లాడి ఇదిగో నా తండ్రి నీ మాటల ప్రభా ఎందుకని మేమందరం మీ శ్రద్ధగా విని ప్రభు నీ మాటల ప్రకారంగా నడుచుకోవటానికి కావాల్సిన సహాయం దయచేయమని, సంఘం అభివృద్ధి కొరకు నాయన పలికే మాటల్ని జ్ఞాపకం చేసుకో ప్రభా. సంఘము మేము ఆత్మీయంగా ఎదగటానికి నీ మాటలు మా జీవితానికి ఎంతో దిగునైనా దోహత చేస్తే నాయన సహాయం దయచేసి నీ కృపలో జ్ఞాపకం చేసుకొని ప్రభా నీ మాటలు దిగనత్తని మేమందరూ శ్రద్ధగా వినటానికి సహాయం దయచేయమని, నీ దాసునైన నన్ను ప్రభా నీ చిరుతను మరుగుపరుచుకొని సహాయం దయచేయమని మా ప్రేరణ యేసుక్రీస్తు నామములో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా 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 అంటే చేతులు ఎత్తాలి. హల్లెలూయా. చాలా మంచిది. దేవుని యొక్క సన్నిధిలో మరొకసారి కూడి వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనములు తెలియజేసుకుంటున్నాను. మిమ్మల్ని అందరినీ దేవుడు ఆశీర్వదించిన గాక, ఆమేన్. ఇందాక దావీదు కీర్తనలో 2వ అధ్యాయంలో ఒక మాట చదువుకున్నాం. ఆ ఆశ్రయమైన దేవుని ఆరాధించేవారు ఎవరంట? ధన్యులు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ కూర్చున్న నువ్వు నేను ధన్యులమి. దేవుని యొక్క బిడ్డలో ఆ ధన్యతలోకి మనము నడిచినప్పుడు మన జీవితంలో ఎంతో సంతోషము. ఆ సంతోషము మీ అందరికీ దేవుడు అనుగ్రహించిన గాక. దేవుడు పరిపూర్ణమైన ఆశీర్వాదములు దేవుడు అనుగ్రహించిన గాక. ఈరోజు ఏ దినము? ఇది ఆశీర్వదించబడిన దినము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ దినం ఏంటమ్మా? ఆశీర్వదించబడిన దినము. కనుక మనం ఈ దినములు ఉంటే మనం ఎంతగానో ఆశీర్వదించబడతాం. అందుకే ఈ దినము చాలా పవిత్రమైంది, చాలా ఆత్మీయంగా మనము ఆ ప్రభు సన్నిధిలో చేరి ఆరాధించుకునే రోజు కనుక, ఆరాధించుకునే దినం కనుక శ్రద్ధగా దేవుని యొక్క మాటను మనము విన్నాము. ఇప్పటి వరకు అలాగా ఆరాధించుకున్నాం, కానీ ఇక్కడి నుంచి మనం దేవుని మాటలో శ్రద్ధగా వినాలని ప్రభు పెట్ట మనం చేసుకుంటున్నాను. మన ప్రభు అయిన దేవుడు మరి అల్పునైన నన్ను జ్ఞాపకం చేసుకొని దేవుని సన్నిధిలో నిలబడటానికి తన కృపను అనుగ్రహించి సహాయం చేసిన దేవునికి నన్ను దేవుడు ఎంతగానో వాడుకుని దేవుని యొక్క సన్నిధిలో ఆయన చిల్లుచొన్న మరుగుపరుచుకోవాలని కోరుకుంటూ, దేవుడు నాకు ఇచ్చిన కృపను పట్టిన కూడా దేవునికి స్తోత్రం చెల్లించుకుంటూ మనం వాక్యంలోకి వెళ్దాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు అంశం ఏంటంటే మనము ఆత్మీయ బిడ్డలమి. మనం ఎవరమ్మా?
ఆత్మీయ బిడ్డలమి. మన దేవుడు ఆత్మీయ దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆత్మతో ఆరాధించే దేవుడు. మన దేవుడు ఎవరు? ఆత్మతో ఆరాధించే దేవుడు. మనం ఏదో వెళ్ళి చంపలు వాయించుకొని వచ్చి రావటం కాదు. మనము దేవుడికి ఇవ్వాల్సిన సమయంలో, దేవుని స్థుతించాల్సిన సమయంలో ఆత్మతో దేవుని స్థుతించాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆత్మతో దేవుని స్థుతించేవారుగా ఉండాలి. మనము ఆత్మతో దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మన యొక్క ఆత్మను కూడా సిద్ధపరచుకొని మనము మన ఆత్మీయ జీవితాన్ని మనము స్థిరపరచుకోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు అంశం ఏంటంటే ఆత్మీయ జీవితంలో స్థిరంగా ఉండాలి. ఆత్మీయ జీవితంలో స్థిరత్వము ఉండాలి. స్థిరత్వం ఎట్టినండి, శ్రద్ధగానండి. ఆత్మీయ జీవితంలో మనం ఎలాగ ఉండాలి? స్థిరంగా ఉండాలి. చూడండి, మనకి స్థిరమైన ఆరోగ్యం ఉందనుకోండి. స్థిరమైన ఆరోగ్యం, ఎప్పుడు జ్వరాలు రాకుండా, ఎప్పుడు అనారోగ్యం పాలు కాకుండా మనము ఆరోగ్యంగా ఉన్నాం అనుకోండి. స్థిరమైన ఆరోగ్యం మనకు ఉందనుకోండి, మనము ఎప్పుడు సంతోషంగా ఉంటాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. స్థిరమైన ఆరోగ్యము కొరకు చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు. మనం కూడా ఆ విధంగానే ఇష్టపడుతూ ఉంటారు. కొంతమంది బిజినెస్ చేసే వాళ్ళకి తెలుసు, వాళ్ళ బిజినెస్ స్థిరంగా ఉండాలనుకుంటారు కదా. ఒకసారి నష్టాలు అప్ అండ్ డౌన్ కాకుండా, నష్టాలు రాకుండా స్థిరమైన లాభాలు రావాలని కోరుకుంటారు. స్థిరత్వం అంటే ప్రతి ఒక్కరికి ఇష్టం. స్థిరత్వం అంటే ప్రతి ఒక్కరికి ఇష్టమే. ఇప్పుడు మనము నవీన్ ఉన్నాడు, చదువుకుంటున్నాడు. ఆయనకి అంటే మార్కులు పరిపూర్ణంగా స్థిరత్వం కలిగిన మార్కులు రావాలనుకుంటారా? లేదంటే తక్కువ వచ్చిన పడాలి ఒక సబ్జెక్టు అంటే సరిపోయిందా? అంటే ప్రతిదీ మానవుడికి ఏం కావాలంటే స్థిరత్వము కావాలి. స్థిరమైన ఈ లోక సంబంధంగా మనం అలాగే ఇష్టపడుతూ ఉంటాం. స్థిరమైన ఆశీర్వాదములు దేవుడు అనుగ్రహించేవాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. స్థిరమైన ఆశీర్వాదములు దేవుడు అనుగ్రహించేవాడు. స్థిరమైన ఆశీర్వాదములు. మనం దిగులు పడాల్సిన పని లేదు, భయపడాల్సిన పని లేదు. మనకు సహాయం చేసే దేవుడు ఉన్నతమైన దేవుడు మన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు ఉన్నతమైన దేవుడు కనుక మన దేవుడు స్థిరమైన దేవుడు కూడా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మన దేవుడు ఎవరమ్మా? స్థిరమైన దేవుడు కదా. ఆయన ఏదైతే ఆయన సంకల్పం చేసుకొని వచ్చాడో, నేను పాపుల కొరకు మరణం పొందుకుంటాను అని ఆయన నిర్ణయం తీసుకొని వచ్చాడో, ఆ నిర్ణయం చొప్పున ఆయన అనుకున్న దానికంటే ఎక్కువగానే బాధ పెట్టారు యేసయ్యని కదా. సిలువలో అవమానించారు, ముఖమైన గాండ్రించి ఊమిచ్చారు. ఎవరైనా నేను దేవుని కుమారుని కదా, నాకు మర్యాద ఇస్తారులే కొంచెమైనా అనుకున్నాడేమో పాపం. కానీ ఘోరంగా ఆయన అవమానించారు. ఏ మానవుడికి అంత అవమానం పొందుకోలేదు. ఆయన ముఖమైన ఎవరైనా మన ముఖమైన ఉమ్మిచ్చారమ్మా? ఇంతవరకు ఎవరైనా గాండ్రించి ఉమ్మిచ్చారా? మన ముఖమైన ఉమ్మి వేశారా? ఎవరు ఉమ్మేయలేదు. ఎవరైనా మన పిడుగుద్దులు గుద్దారా? ఎవరు గుద్దలేదు. ఎవరైనా మన జుట్టు పీకి కొట్టారా? ఎవరు కొట్టలేదు. కానీ యేసయ్యని అంతగా అవమానించి ఆయన కొట్టారు, దూషించారు, అంత వేల చేశారు. కానీ ఆయన స్థిరత్వము, నేను ఆ కల్వరి యాగములో మరణం పొందుకోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ కల్వరి యాగములో నా బిడ్డల్ని అదిగో రక్షించుకోవాలంటే, నా బిడ్డకి పాప విమోచన కలగాలంటే నేను ఆ యాగములో బలియాగము అవ్వాలి, ఆ శిలువ యాగములో బలి అయిపోవాలి అని ఒక స్థిరత్వముగా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే దేవుని బిడ్డలమైన మనము ఆ ఆత్మీయ స్థిరత్వం మనకు ఉండాలి. ఆత్మీయంగా మనము స్థిరత్వము కలిగి ఉంటే దేవుని యొక్క ఆత్మశక్తి ద్వారా మనం ఎంతగానో ఆశీర్వదించబడతాము, ఎంతగానో దీవించబడతాము. దేవుని నిరంతరము ఆయన కృపలు మనని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాడు. కనుక ఆత్మీయంగా మన జీవితంలో ఎలాగా స్థిరంగా ఉండాలో కొన్ని వాక్యాల ద్వారా మనము ఆత్మీయంగా ఎలాగ స్థిరంగా ఉండాలి, వాక్యంలోని కొన్ని మాటలను జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజు ఇన్ని వాక్యము మీ హృదయాలు భద్రపరుచుకొని మంచి నెల పడిన విత్తనం ఏ విధంగా అయితే ఫలించిద్దో ఆ విధమైన ఫలవృతమైన ఆత్మీయ జీవితాన్ని కలిగి ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక
హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం చదువుకొని ముందుకు సాగుదాం. లేదా నేనే చదువుతాను అయితే. ఆమా అయితే ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుదముట్టకు స్థిరముగా చేయి పట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. తుదుమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే. హల్లెలూయా. ఎంత గొప్ప ఆత్మీయ సత్యం ఇక్కడ దాగి ఉందో చూడండి ప్రియ దేవుని బిడ్డలారా. ఈ రోజు దేవుడు మీ కుటుంబంలో స్థిరత్వం ఉండాలని ఆశపడుతున్నాడు. మీ ఆశీర్వాదములు స్థిరత్వము కలిగి ఉండాలని ఆశపడుతున్నాడు దేవుని స్తోత్రము. హల్లెలూయా. స్థిరమైన ఆశీర్వాదము మీకు ఉండాలంటే, స్థిరమైన దీవెనలు మీకు ఉండాలంటే, స్థిరమైన ఆత్మీయ జీవితము మీకు ఉండాలంటే, ఇదిగో దేవుడు అంటున్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. ఇక్కడ ఏమన్నాడంటే చూడండి, అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ఆయన ఇంటి మీద ఎవరి ఇంటి మీద? నా ఇంటి మీద. ఎవరి ఇంటి మీద అమ్మా? అమ్మా చెప్పండి, గట్టిగా చెప్పండి. ఆయన ఇంటి మీద. ఇక్కడ అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. దేవుని స్తోత్రము. హల్లెలూయా. ఇది ఎవరి ఇల్లు? ఇది ఎవరి ఇల్లు అమ్మా? దేవుని ఇల్లు కదా. దేవుని ఇంటిలో నమ్మకత్వం ఉండాలి. దేవుడిపై నమ్మకం ఉండాలి. దేవుని ఆరాధనపై నమ్మకం ఉండాలి. దేవుని స్తుతించడంలో నమ్మకం స్థిరంగా ఉండాలి. నమ్మకం అంటే స్థిరము. ఇక్కడ ఆ దేవుడు కుమారుడై ఉండి ఏం చేశాడంట? ఇక్కడ చూడండి, చదవడం మరోసారి. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు. క్రీస్తు కుమారుడై ఉండి తండ్రి ఇంటి మీద నమ్మకంగా. కుమారుడై ఉండి ఎవరింటి మీద? తండ్రి అయిన దేవుడు. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో మీకు తెలీదు, తండ్రి కుమార, మన మాటను ఈజీగా పలుకుతాం కదా, తండ్రి కుమార. ఆ తండ్రి కుమార, ఆ తండ్రిని కుమారుని ఎందుకు పరిశుద్ధ గ్రంథములో లెక్కించబడ్డాడు దేవుడు అనే ఆలోచన ఏ రోజైనా మనం చేసుకున్నామా? తండ్రి కుమారుల బంధము చాలా గొప్పది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. తండ్రి కుమారుల బంధము అంటే తండ్రికి కుమారుడు విధేయత చూపించాలి. తండ్రికి కుమారుడు ఏం చూపించాలమ్మా? విధేయత చూపించాలి. ఈరోజు కుమారులు తండ్రులకి విధేయత చూపిస్తున్నారా? ఎప్పుడు దాకా చూపిస్తారు చెప్పండి. పెళ్ళి అయ్యేంత వరకు చూపిస్తారు. కుమారులు తండ్రులకి విధేయత ఎప్పుడు దాకా చూపిస్తారు బాబు? పెళ్ళి అయిన దాకా చూపిస్తారు. పెళ్ళి అయినాక విధేయత చూపిస్తారా? ఏ కుమారుడైనా చూపించరు, కానీ చూపించాలి. స్థిరత్వం అంటే అదే. ఇప్పుడు ప్రభు యేసుక్రీస్తు ఆ తండ్రి మాటకి, ఈరోజు ఎందుకు యేసుక్రీస్తు ఈ లోకానికి రావాల్సి వచ్చింది? ఎందుకు యేసుక్రీస్తు అన్ని శ్రమలు అనిపించవలసి వచ్చింది? ఎందుకు యేసుక్రీస్తు తనలో ఒంట్లో ఉన్న శరీరం మొత్తము కాసాల్సి వచ్చింది? ఎందుకు తన విలువైన ప్రాణం పెట్టాల్సి వచ్చిందంటే, ప్రియా దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచన చేయండి. తండ్రి అయిన దేవుడు బాధపడుతున్నాడు. ఏదెని తోటలో ఆదాము చేసిన పాపము నిమిత్తము ఆ మానవుడికి దేవుడికి ఆ బంధము తెగిపోయి దూరం అయిపోయి ఎంతగానో ఇష్టపడిని స్వహస్తాలతో నిర్మించుకున్న ఆ మానవుల నిమిత్తము బాధపడుతున్నాడు దేవుడు. అయ్యో, నీ స్వహస్తాలతో నిర్మించుకున్నానే నా బిడ్డల్ని, మానవుని నిర్మించుకున్నానే, పాపములో పడిపోయి సాతాను యొక్క మాటకి లోపడిపోయి, ఇదిగో వాళ్ళు పాపము చేసి నా సన్నిధిని కోల్పోయారే, వాళ్ళకి మళ్ళీ నా సన్నిధిని ఏ విధంగా ఇవ్వాలి? నా సన్నిధిలో ఏ విధంగా వాళ్ళని పరిశుద్ధులుగా మార్చుకోవాలి? వాళ్ళ కొరకు ఇదిగో ఒక పరిశుద్ధమైన రక్తము కార్చే వాళ్ళు కావాలి, విలువైన ప్రాణం పెట్టే వాళ్ళు కావాలి, పరిశుద్ధులై ఉండాలి అంటే, అప్పుడు ప్రభు యేసుక్రీస్తు తండ్రితో, తండ్రి నేను వెళ్తాను, మానవుణ్ణి ఇదిగో నీకు వారధిగా ఉండటానికి
మానవుని ఇదిగో నీకు ఒక సంధి చేయటానికి మధ్యవర్తిగా నేను వెళుతాను. అందులో నాకు కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, అవమానాలు వస్తాయి, నా ప్రాణం పోయినా పర్వాలేదు. కానీ నేను మాత్రము ఇదిగో నువ్వు ఏదైతే బాధపడుతున్నావో ఆ బాధని తీసేసి ఆ మానవుల కొరకు ఇదిగో నా ప్రాణం పెట్టి నీకు సంధి చేస్తాను, నీకు వారధి మధ్యవర్తిగా ఉండి ఇదిగో మానవులకి నీకు దగ్గర చేస్తానని ప్రభు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఎంత గొప్ప ఆలోచన ఉందో ఒకసారి ఆలోచన చేసుకోండి ప్రియా దేవుని బిడ్డల. ఈరోజు ప్రతి మానవుడు మరణించడానికి దేవుడికి ఇష్టం లేదండి. ప్రతి మానవుడు మరణించకూడదు. ప్రతి మానవుడు ఇదిగో స్థిరమైన దేశం ఒకటి ఉంది, స్థిరమైన దేశము పరలోకము ఒకటి ఉంది, సంతోషకరమైన దేశం అది, ఆనందకరమైన దేశం అది. ఆ దేశంలో నా బిడ్డలు ఉంచాలి, నా బిడ్డలు సుఖంగా ఉండాలి, వాళ్ళకి కష్టాలు ఉండకూడదు, వాళ్ళకి బాధలు ఉండకూడదు, వాళ్ళకి శ్రమలు ఉండకూడదు అని దేవుడు ఆలోచన చేసుకొని ఇదిగో స్థిరత్వము కలిగి జీవించాలి. మీ ఆత్మీయ జీవితాన్ని స్థిరంగా ఉండాలి. మీ ఆత్మీయ జీవితాన్ని స్థిరంగా ఉంచుకోవాలి. అందుకే ఆయన అంటాడు, ఆయన ఇల్లు అంతటిలో ఏ విధంగా ఉన్నాడంట? నమ్మకముగా ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నమ్మకమైన వాడండి. ఎవరైతే స్థిరత్వం ఉంటుందో, ఎవరైతే ఆత్మీయంగా స్థిరంగా ఉండి వాళ్ళు ఆత్మీయ దేవుని ఆరాధించగలుగుతారో వాళ్ళు దేవుడంటే దేవుడికంటే ఎంతో ఇష్టం, నమ్మకంగా ఉంటాడు. పైన వచనంలో ఒకసారి 5వ వచనం చదవండి. అదే 3వ అధ్యాయం 5వ వచనం. ముందు చెప్పబో సంగతులకు అబ్బా దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. చూడండి, దేవుడు చెప్తున్న సాక్ష్యం ఇది. నమ్మకమైన వాడు ఇల్లు అంతటిలో. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో దేవుని ఇంటిలో ఉన్న నువ్వు నేను, దేవుని ఇంటిలో ఉన్న నువ్వు నేను స్థిరంగా ఉన్నావా? నమ్మకంగా ఉన్నావా? ఒక్కసారి ఆలోచన చేసుకోండి. ఆత్మ జీవితము ఏదో ఒక ఆలాపనగా మనము ఆరాధించుకునేది కాదండి. నమ్మకమైన జీవితము స్థిరంగా ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఉన్న నువ్వు నేను ఇదిగో నమ్మకమైన జీవితం కలిగి ఇల్లు అంతటిలో నమ్మకంగా ఉండడం మోషే. ఇప్పుడు యేసుక్రీస్తు, ఈరోజు యేసుక్రీస్తు రక్తములో కడగబడిన నువ్వు నేను ఆ నమ్మకత్వములో ఉన్నామా? యేసు ఇల్లు ఇది. ఎవరి ఇల్లమ్మా ఇది? యేసు ఇల్లు. ఈ యొక్క సంఘముని నిర్మించింది ఎవరు? అబ్రహాం పాస్టర్ కదా? కాదు, దేవుడు నిర్మించాడు. యేసుక్రీస్తు రక్తం ద్వారా ఈ సంఘాన్ని నిర్మించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ సంఘంలో ఇదిగో భాగస్థులుగా మనం దేవుడు చేర్చబడ్డాం. ఈరోజు దేవుడి యొక్క గృహం అండి ఇది. దేవుడి యొక్క గృహములో నమ్మకత్వము కలిగి ఉండాలంట. దేవుని యొక్క గృహములో నమ్మకత్వం కలగాలి. నమ్మకత్వం కలగాలంటే నువ్వు స్థిరంగా ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే దేవుడు పలుకుతున్నాడు, ఆ ధైర్యముగా నిరీక్షణ గలవాన్ని ఉత్సాహమును తుదిమట్టుకు స్థిరముగా చేపట్టిన యెడల మనమే ఆయన ఇల్లు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనమే ఆయన ఇల్లు. ఇల్లు అంటే ఏంటి? సంఘము. ఇల్లు అంటే మందిరము, దేవుని ఆలయము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇది దేవుని యొక్క ఇల్లు అంటే నువ్వు నేనే. ఏదో 4 ఇటుకలు పెట్టి గోడలు కట్టి పైన కప్పితే అది కాదు. నువ్వు నేను సమకూర్చుకొని, నువ్వు నేను సమకూడి, నువ్వు నేను ఏక సావాసములో, నువ్వు నేను ఆత్మీయతో ఇదిగో ఆరాధించే స్థలములో మనము దేవుని యొక్క సన్నిధిలో అందరూ సమకూడి ఉన్నప్పుడు అది దేవుని యొక్క గృహము, దేవుని యొక్క ఇల్లు. దేవుని స్తోత్రం. స్థిరముగా దేవుళ్ళు ఉంటే మనమే ఆయన ఇల్లు అంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. స్థిరముగా అర్థమవుతుందమ్మా? స్థిరత్వం అంటే, స్థిరంగా అంటే ఏంటి చెప్పండి? స్థిరం అంటే ఏంటి? కంటిన్యూస్. స్థిరంగా అంటే ఈరోజు మనము దేవుళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నామో, ఏ ఆలోచన చేసుకున్నామో, నా జీవితంలో అసలు బాప్తిసం తీసుకున్నప్పుడు మీరు ప్రమాణాలు చేశారు కదా, చేపిస్తారు కదా.
బాప్తిసం తీసుకున్నమ్మా నమ్మకంగా ఉండాలి, దేవుడి దగ్గర సాక్షి నిలబెట్టుకోవాలి, దేవుని సంఘంలో ఎదగాలి అని చేస్తారా చెప్తారు కదా. ఆ ప్రమాణాలు గుర్తున్నాయా మీకు? ఆ ప్రమాణాలు మరి సంఘంలో చేర్చబడిన మనము ఆ ప్రమాణాలకి మనం లోబడి ఉంటున్నామా? స్థిరత్వం అంటే ఏంటంటే ఆ ప్రమాణాలు ఏదైతే చేశామో ఆ ప్రమాణాలు బట్టి మన విశ్వాస జీవితము, ఆత్మీయ జీవితము కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆత్మీయ జీవితం మీకు అర్థమవుతుందమ్మా? స్థిరత్వం అంటే ఏంటి చెప్పండి? స్థిరత్వం అంటే ఒక మాటలో మీరు చెప్పండి. నేను ఒక మాటలో చెప్పాలంటే ఒక సండే రావటం, ఒక సండే మానుకోవటం. స్థిరత్వం అంటే కదా. స్థిరత్వం అంటే అది కాదు, ప్రతి సండేలో దేవుడిని ఆరాధించుకోవాలి. హల్లెలూయా. దేవుని యొక్క బిడ్డలుగా మనము ఎప్పుడైతే యేసుక్రీస్తు రక్తంలో కడగబడ్డామో అప్పుడు నుంచి ప్రతి ఆ సంఘ ఆరాధనలో ఈ యొక్క ఇల్లు దేవుడు, ఇప్పుడు మీకు ఇక్కడ కూర్చొని ఒక్కొక్కరు ఒక ఇల్లు ఉందండి. ఈ లోక సంఘం ఒక్కొక్క ఇల్లు ఉంది. ఆ ఇంటిలో ప్రతి దినము నువ్వు లేచి ఏం పని చేస్తారు స్త్రీలైన వారు? కావాల్సింది సిద్ధపరచు. ప్రతిదినం అది చేస్తారా లేదా? మానుకుంటారు. ఒకరోజు మా కడుపులు మాడిపోతాయి. అమ్మో మీరు మానుకుంటాను, మీరు ఆడపోతే మా కడుపులు ఏమవుతాయి అమ్మా కదా. మీకు మాతో పాటు మీ కడుపులు కూడా మారుతాయి. కాబట్టి ప్రతిరోజు ఏ పని చేయాలో, ప్రతిరోజు ఇంట్లో ఏ పని ఉందో, ఏ వర్క్ ఉందో ఆ వర్క్ని మీరు చేసుకుంటానికి సిద్ధపడతారా లేదా? దేవుని యొక్క ఇంటిలో కూడా చేర్చబడిన నువ్వు దేవుడికి కావలసిన ప్రతి ఒక్క అవసరతని నువ్వు చేయగలిగి ఉండాలి. హల్లెలూయా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రతి ఒక్క అవసరతని, ఎందుకంటే దేవుడు నీకు స్థిరమైన జీవితము, స్థిరమైన ఆశీర్వాదము ఇవ్వబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. నజరైన యేసుక్రీస్తు నామములో స్థిరత్వము కలిగి ఉన్నప్పుడు నీకు స్థిరమైన ఆశీర్వాదములు కలిగిస్తాడు. దావీదుకి ఇచ్చాడా లేదమ్మా? దావీదుకి ఇచ్చాడా? స్థిరమైన సింహాసనం అయింది. ఇప్పుడు ప్రభు యేసుక్రీస్తు ఆ కూర్చున్న సింహాసనం ఎవరిది? దావీదు యొక్క సింహాసనం. దావీదు కూర్చున్న సింహాసనం, దావీదు కూర్చున్న 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజల్ని ఏలిన ఆ సింహాసనములో యేసయ్యకు ఆసీనుడయ్యాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ సింహాసనం స్థిరంగా. ఇప్పుడు స్థిరమైన ఆశీర్వాదములు నీకు కావాలా? స్థిరమైన దీవులు నీకు కావాలా? స్థిరమైన ఇదిగో నువ్వు చేసే కలిగే ప్రతి పనిలో స్థిరత్వము కలిగి ఉండాలంటే సంఘములో దేవుని యొక్క ఇంటిలో నమ్మకముగా ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నమ్మకంగా ఉండాలి. నమ్మకమైన జీవితం ఈరోజు దేవుడు నీ నుంచి ఆశపడుతున్నాడు. నమ్మకమైన జీవితము దేవుడు ఆశపడుతున్నాడు. ఈరోజు ఆ నమ్మకమైన జీవితం ఇవ్వడానికి సిద్ధపడుతున్నావా? ఒక్కసారి ఆలోచించుకోండి. స్థిరంగా ఉండాలి ప్రతి విషయములో. దేవుని సంఘములో ఇదిగో మనము ఏ విధంగా దేవుని విశ్వసించామో విశ్వాస జీవితంలో మనము ఆ విధంగా మనం ముందుకు సాగాలి. దేవుని స్తోత్రం. అందుకే అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3:16 తీయొద్దు. మీరు దేవుని ఆలయమై ఉన్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మీరు దేవుని ఆలయమై ఉన్నారంటాడు. చూడండి, దేవుని మనమేనండి. ఇప్పుడు మీరందరూ రాకపోతే దేవుని ఆలయం ఎక్కడవుతుంది? మనందరూ కూడుకోపోతే ఈ ఆరాధన మనం దేవుడిచ్చిన ఈ మందిరములో, దేవుడు కల్పించిన ఈ మందిరములో మనము కూడుకోకుండా దేవుని సన్నిధిలో ఉంటే ఆరాధన ఘనంగా జరుగుతాయా? దేవునికి నమ్మకమైన వారుగా మనం ఉంటామా? విశ్వాసులుగా మనం ఉంటామా? మన ఆత్మీయ జీవితము స్థిరంగా ఉంటుందా? ఒకసారి ఆలోచన చేయండి. దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనము స్థిరపడాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన అన్నాడు, మీరు దేవుని ఆలయమై ఉన్నారని. దేవుని ఆలయము మీరు. ఎవరో పోతారులే, ఎవరో ఉంటారులే, వాళ్ళు చూసుకుంటారులే కాదు. నువ్వు స్థిరత్వములో ఉన్నావంటే నువ్వు దేవుని యొక్క సంఘములో, దేవుని యొక్క గృహములో, దేవుని యొక్క ఇంట్లో నమ్మకమై ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే మన దేవుడు, అమ్మ నిద్రపోతున్న తల్లి, మన దేవుడు జీవము కలిగిన దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మన దేవుడు ఎవరమ్మా? జీవము కలిగిన దేవుడు. కనుక దేవుని యొక్క జీవం కలిగిన దేవుని ఆలయమై ఉన్నాం మనం అంటాడు. 2 కొరింథీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయం 16వ వచనంలో మనం తీయకండి. నేను వారి దేవుని ఉందును, వారు నా ప్రజలై
ఎవరు ప్రజలంట మనము? ఎవరు ప్రజలంటమ్మా? దేవుని ప్రజలు అండి. దేవుని ప్రజలు మనం. అసలుకి దేవుని బిడ్డలకి అందుకండి పరిపూర్ణమైన విశ్వాసంతో మీరు నమ్ముకోండి. దేవుడు మిమ్మల్ని ఎంతగా ఆశీర్వదిస్తాడో నేను అనుభవిస్తున్నానండి. నా దేవుడు, ఇదిగో నా దేవుడు మహోన్నతమైన దేవుడు అని, నా దేవుడు ఆశ్చర్య కార్యములు చేసేవాడని నేను నమ్ముతున్నాను. అందుకే నేను వారి దేవునై ఉన్నాను, వారు నా ప్రజలై ఉందురు. ఎంత గొప్పగా దేవుడు పలుకుతున్నాడు. ఎందుకంటే మనము దేవుని యొక్క గృహములో నమ్మకస్తులము కనుక, స్థిరమైన వారము కనుక, దేవుని యొక్క బిడ్డలము కనుక దేవుడు నీకు ఇదిగో దేవుని యొక్క గృహములో స్థిరముగా ఉండాలని దేవుడు పలుకుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మొదటిది మీరు దేవునిలో ఉండే మనమే ఆయన ఇల్లు. మొదటి ఆలోచన స్థిరముగా ఉంటే దేవునిలో ఉండే మనమే ఆయన ఇల్లు. రెండవదిగా జ్ఞాపకం చేసుకుంటే విశ్వాసమందు స్థిరులై ఉండాలంటాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేంట్లో అమ్మా? విశ్వాసము, నమ్మకము, దేవుళ్ళు మనం ఉండాలి. ఆ విశ్వాసంలో మనం నిలకడగా ఉంటే అప్ అండ్ డౌన్ కాకూడదు. నువ్వు ఆ నమ్మకత్వాన్ని పెంచుకుంటూ ఉండాలి. ఎలా ఉండాలి? నమ్మకత్వాన్ని పెంచుకుంటూ ఉండాలి. విశ్వాసము దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం. త్వరగా. లోకమందున్న దేవుని స్తోత్రం. విశ్వాసమందు స్థిరులై వాడంటే వాడు సాతానుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మిమ్మల్ని శ్రమ పాలు చేస్తున్న సాతానుడిని ఇదిగో మీకు ఎదిరించే శక్తి ఉండాలంటే మీరు ఏం చేయాలి? దేవుళ్ళు విశ్వాసంగా స్థిరులై ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. విశ్వాసం మీకుంటే ఆ సాతానుడు మీ దరిదాపులకు చేరడు. సాతానుడు మీ దరిద్రాపులకి విశ్వాసం అండి. నాకు కష్టం వచ్చినా, నాకు బాధ వచ్చినా నాకు దేవుడు ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నాకు కష్టం వచ్చినమ్మా, చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో ఎప్పుడు ఏమవుతాయో తెలియదండి. మనము మన జీవితాలు గడ్డి పోలి ఉన్నాయి. పొద్దున పచ్చగా ఉండదు, సాయంత్రానికి ఎండిపోతాయి. మన జీవితాలు కూడా అలాగనే. దేవుడి యొక్క కాపుదల లేకపోతే, నిత్యత్వంలో జ్ఞాపకం చేసుకోకపోతే మన నిరంతరము సంతోషంగా ఉండలేము. ఈ రోజులు చూస్తున్నాం, ఇలా ఉన్న వాళ్ళు అలా మంచాలు పడుతున్నారు, అలా రోగగ్రస్తులు అయిపోతున్నారు. ఆ డాక్టర్లు కూడా అర్థం కాని రోగాలు వస్తున్నాయండి ఈ రోజుల్లో. దేవుడు కాపుదల నీకు నాకు ఉంది కాబట్టి. ఎందుకంటే సాతానుడు జనాల్ని మాయ చేస్తున్నాడండి. సాతానుడు ఎప్పుడు మింగుదామా అని గర్జించే సింహం వల్లే ఉన్నాడు. ఎప్పుడు పడగొడతామా? ఇక్కడ అన్నాడు చూడండి, ఏమంటున్నాడు? లోకమందున్న మీ సహోదరుల యందు మీ విధమైన శ్రమలే నివరిస్తున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించుడి. విశ్వాసము ఎంత నమ్మకమైన విశ్వాసము, ఎంత నమ్మకమైన విశ్వాసం మనకు ఉండాలో తెలుసా? అబ్రాముకున్న విశ్వాసం మనకు ఉండాలండి. అబ్రాముకున్న విశ్వాసం మనకు ఉండాలి. దేవుడు అడుగుతాడు, నీకు ఇష్టమైంది అడుగుతాడు. నీ దేవుడికి ఇవ్వటానికి నువ్వు సిద్ధంగా ఉండాలి. నేను ఇవ్వను అంటే నీ సమయాన్ని అడుగుతున్నాడు. ఈరోజు నీ జీవితాన్ని అడుగుతున్నాడు దేవుడు. ఇదిగో ఒకవేళ నేను ఆ దేవుడిలో సంతోషంగా ఉండకుండా సాతానుడు శ్రమలు పెట్టాలని చూస్తూ ఉంటాడు. యోబుకున్న విశ్వాసం నీకు ఉండాలి. యోబుని శోధించాడు, యోబుని కష్టాలు పాలు చేశాడు, శ్రమల పాలు చేశాడు. విశ్వాసముతో నా దేవుడే నాకు సమస్తము, ఆయనకున్న సమస్తము పోయినప్పటికీ, నేను తల్లి గర్భంలో నుంచి వచ్చినప్పుడు ఏమీ పట్టక రాలేదు, నేను వెళ్ళేటప్పుడు ఏమీ తీసుకెళ్ళను, నేనేం తీసుకెళ్ళను. ఒట్టి చేతులతో
ఒట్టి చేతులతో. ఈ లోకంలో ఉన్న ప్రతి మానవుడు ఎంత సంపాదించినా ఒట్టి చేతులతోనే పోవాలి. దానికి ఉదాహరణగా మనము జ్ఞాపకం చేసుకుంటే అలెగ్జాండర్ని జ్ఞాపకం చేసుకుంటే ఆయన పోయేటప్పుడు అన్ని సంపాదించుకొని అన్ని రాజ్యాన్ని జయించుకొని ఒట్టి చేతుల్లో ఆ బాక్స్ నుంచి ఆ శవపేటిక నుంచి ఆయన ఒట్టి చేతులు 2 రత్నాలు పెట్టి నా చేతులు పైకి చూపించండి పెట్టండి అని చెప్పేసి చనిపోయినట్ట. అట్నే ఆయన చనిపోయినప్పుడు ఆ బాక్స్లో పెట్టేటప్పుడు 2 చేతులు నేను అయ్యా ప్రపంచాన్ని గెలిచాను, నేనేమీ పట్టుకెళ్ళట్లేదు చూడండి అని చూపించాడండి. సాతానుడు నేను శ్రమలు పెట్టాలని చూస్తున్నప్పటికీ నువ్వు విశ్వాసం ఉండు, నా దేవుడు నన్ను రక్షిస్తాడు. యోబుకి 2 ఆశీర్వాదాలు విశ్వాసంతో పొందుకున్నాయండి. అబ్రహాము విశ్వాసంతో ఉంటే ఇదిగో తన కుమారుని ఇదిగో బలి కొనాలని ఆలోచన చేసిన ఆ దేవుడు చివరికి మళ్ళీ బలి కొనుక్కోకుండా ఆ విశ్వాసాన్ని బట్టి ఇదిగో నేను శోధించాను, నువ్వు ఆ విశ్వాసంలో నిలబడ్డావని మెచ్చుకున్నాడు దేవుడు. దేవుని స్తోత్రం. అలాంటి విశ్వాసం మనకు స్థిరంగా ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అలాంటి స్థిరమైన విశ్వాసము సాధనంగా. అందుకే అపొస్తలుల కార్యములో ఒక చక్కటి ఆలోచన పౌలు గారు చెబుతూ ఉంటారు. అపొస్తలుల కార్యములు త్వరగా అపొస్తలుల కార్యం 10వ అధ్యాయం 13వ వచనం చూడండి. ఒకసారి చెప్పి నేను ముందుకెళ్తా. అపొస్తలుల కార్యములు 14వ అధ్యాయము 22వ వచనం చూడండి. 14వ అధ్యాయము 22వ వచనం చూడండి. 14వ అధ్యాయము 22వ వచనం. శిష్యుల మనస్సులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలెననియు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ శిష్యులతో మాట్లాడుతున్నాడు. మీరు ఇదిగో మీ మనసును దృఢపరచుకోండి. మీ మనసుని అక్కడ ఇక్కడ ఇక్కడ అక్కడ మీరు చూడకాకండి. మీ మనసును దృఢపరచుకోండి. ఆరాధించడానికి ఇదిగో స్థిరస్థంగా ఉండాలి. ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడమ్మా చదవమ్మా. శిష్యుల మనస్సులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా స్థిరత్వము ఉండవలనియు అనేక శ్రమలు అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలననియు వారిని హెచ్చరించిరి. దేవుని స్తోత్రము. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధిలో ఇదిగో శిష్యులు అపొస్తలుడైన పౌలు ఇదిగో దేవుని యొక్క సన్నిధిలో ప్రభుని ఏ విధంగా అయితే మనము సువార్తంగా కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, శ్రమలు వస్తాయి, ఆయన శిష్యులతో పంచుకుంటూ పలుకుతున్న మాటల్ని జ్ఞాపకం చేసుకుంటే ఈ శ్వాసమందు నిలకడగా ఉండవల్లని అనేక శ్రమలు అనుభవించి మనం దేవుని రాజ్యములో ప్రవేశింపవలనని వాణ్ణి హెచ్చరించిరి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎలాగంట నిలకడగా ఉండాలి విశ్వాసము. శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి. శ్రమలు వచ్చినప్పుడు చాలా మంది అక్కడే పడిపోతారండి. అక్కడే పడిపోతారు. ఇంకా ఎవరైనా మనం ఇందాక దావీదు కీర్తనలో చదువుకున్నట్టుగా అన్ని జనులు ఎవరైనా ఉన్నారనుకోండి, దేవుని ఎరగని వాళ్ళు వచ్చి ఏసే నీకేం చేశాడమ్మా అంటే ఇంకా కింద టప్పని పడిపోతూ ఉంటాం కదా. ఏసే ఏం చేశాడు? లేదు, నా దేవుడు చేస్తాడు ఒక విశ్వాసము. దేవుడు నన్ను కాపాడుతాడు ఒక విశ్వాసము. ఆయన మనల్ని కాపాడే దేవుడు. కంటికి ఆయన కాపాడే దేవుడు, కొనకడు, నిద్రపోడు, నాకు సహాయం చేసే దేవుడు, ప్రతి విషయంలో ఇరుకులను, ఇబ్బందులను, శ్రమలను నాకు తోడుగా ఉండే దేవుడు నా యేసయ్య అనే ఒక నమ్మకం, విశ్వాసంగా ఉండాలి. జారిపోవద్దు. మనకేం జరుగుతుంది, ఏం జరగట్లేదు అని అవిశ్వాసంలో పడవద్దు. 12 సంవత్సరాలు రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఆమె ఇది ఎంత వేదనతో పోయింది దేవుడి దగ్గరికి. విశ్వాసంతో ఆయన చెంగును ముట్టుకుంటే చాలనుకుంది, పోయి ముట్టుకుంది, స్వస్థత పొందుకుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. స్వస్థత పొందుకుంది. అప్పుడు యేసయ్య ఒక చక్కటి మాట్లాడతాడు కదా. ఏమంటాడమ్మా? ఏమంటాడు చెప్పండి? అందరికి వచ్చిన మాట అది. నీ విశ్వాసమే నేను స్వస్థపరుస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిలకడగా, విశ్వాసంలో నిలకడగా ఉండాలండి. అప్ అండ్ డౌన్ అవగాకండి. పెంపొందించుకుంటూ విశ్వాసాన్ని ఎప్పుడు ఆదివారం ఆనందం ఆలోచనకు రానివద్దండి. స్థిరంగా ఉండాలి. పాటలో స్థిరంగా ఉండాలి. ప్రతిరోజు పాటలు పాడుకుంటూ నేను సండేకి వెళ్ళి ఏ పాట పాడాలి, దేవుని నా ద్వారా ఏ విధంగా నేను మహిమపరుచుకోవాలి, ఆరాధన ఏ విధంగా స్థుతించుకోవాలి, పరిశుద్ధ వాక్యం ద్వారా నేను ఏ విధంగా స్థుతించుకోవాలి. స్థిరమైన ఆలోచన కలిగి ఉండండి ప్రియ దేవుని బిడ్డలారా. మనం ఎక్కువ ఏం చేయాల్సిన పర్లేదు. దేవుని యొక్క మాటల ప్రకారంగా మన జీవితంలో ఉంటే మనం ఎంతగానో ఆస్వాదించడం. 2 అయిపోయింది. 1 స్థిరంగా దేవుళ్ళు ఉంటే మనమే ఆయన ఇల్లు. 2వదిగా ఆ విశ్వాసం ముందు స్త్రీలై ఉంటే
విశ్వాసమందు స్థిరులుగా ఉండాలి. దేవుని స్తోత్రం. మూడోదిగా జ్ఞాపకం చేసుకుంటాను, ప్రేమ యందు స్థిరముగా ఉండాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక, అపొస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. అబ్బా పిల్లలు సైలెన్స్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18 వచనం. 3:18 అమ్మా, త్వరగా తీయండి. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను, క్రీస్తు మీ హృదయముల్లో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలననియు, మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధతతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకున్నట్టును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నట్టును తగిన శక్తి కలిగి కావాలని ప్రార్థించుతున్నారు. ఇక్కడ ఎఫెసీయుల సంఘంతో అపొస్తలుడైన పౌలు మాట్లాడుతూ, ఇదిగో ప్రేమలో స్థిరత్వం కలిగి ఉండండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఓ సంఘమా, ఈ రోజు సంఘముతో పరిశుద్ధాత్మ దేవుడు ఇదిగో పౌలు ద్వారా మాట్లాడుతూ, ఇదిగో ప్రేమ యందు స్థిరత్వం. దేవుడు ఎవరండి? దేవుడు ఎవరు చెప్పండి? ప్రేమామయుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రేమామయుడు. బా ఎంతగా ప్రేమించాడు. మనలో మంచితనం ఉన్నప్పుడు ప్రేమించాడా? నువ్వు నేనైతే ఎవరైనా ముద్దుగా, అందంగా, ముద్దుగా కదా చిగుడు కాల్చుకుంటుంటే ప్రేమిస్తారా, లేకపోతే నీట్గా ఉంటే ప్రేమిస్తారా? ఇష్టపడతారా పిల్లల్ని? చెప్పండి. ముద్దుగా ఉంటే, లేదంటే మనము ఇష్టపడే వాళ్ళని ఇష్టపడుతూ ఉంటాం. కానీ యేసు ప్రభువు ఇదిగో మన జీవితం ఏ మంచితనం లేనప్పుడే ఆయన మన ప్రేమించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన మనని ఎంతగానో ప్రేమించను. అందుకే ఆయన దేవుడు ప్రేమాస్వరూపి అంటాడు. దేవుడు ఎవరమ్మా? ప్రేమాస్వరూపి కదా. ఏమో రాసిన మొదటి పత్రిక 4:8-9 వచనంలో ఉంటుంది. ఆ దేవుడు ప్రేమాస్వరూపి అంట. మనము ఒకరు ఆ ప్రేమను పొందుకొని, క్రీస్తు ప్రేమ మనలో ఉండాలి. క్రీస్తు ప్రేమ ఎవరిలో ఉండాలి? మనలో ఉండాలి. దేవుని యొక్క ఆ ప్రేమ ఉన్నప్పుడు మనం అందరం ఒకే ఆలోచన ఉంటుంది. మనందరం ఒకే కుటుంబం. నేను పదే చెప్తాను, మనందరం బయట వాళ్ళం కాదండి. క్రీస్తు రక్తంలో కడగబడిన మనందరూ ఒకలే. ఆ ప్రేమలో స్థిరత్వం ఉండాలి. ఈరోజు ఆ ప్రేమ, యేసుక్రీస్తు పొందుకున్న ప్రేమ, ఆ ప్రేమ ఒకసారి ఇప్పుడైతే మన దేవుడు మంచిగా ఉంచుతున్నాడు కదా ఏమ్మా. దేవుడు మంచిగా ఉంచుతున్నాడు. ఎప్పుడైనా కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు మనం అప్పుడు అర్థమైంది. ఎందుకంటే ఎవరైనా మనకి సహాయం దయచేస్తారేమో మన ప్రేమించి కదా. ఎవరైనా మన ప్రేమించి ఈ ఆపద నుంచి తప్పిస్తారేమో, ఎవరైనా మన ప్రేమించి నాకు సహాయకులుగా ఉంటారేమో అని మనం ఎదురు చూస్తూ ఉంటాం. ఎవరైనా ప్రేమిస్తే, ఎవరైనా ఎదురు చూస్తూ ఉంటాం, ఈ ఆపద నుంచి ఎవరైనా తప్పిస్తారేమో అని. ఇప్పుడు అదే ప్రేమ మనము చూపిస్తున్నామా? ఆ కష్టాల్లో ఉన్న వాళ్ళకి, ఆ శ్రమలో ఉన్న వాళ్ళకి, వేదనలో ఉన్న వాళ్ళకి ఆ ప్రేమను చూపిస్తున్నామా? ఇప్పుడు మన సంఘంలోనే చూడండి, ఒకరొకరు ప్రేమించగలుగుతున్నావా? ఒకరొకరు అసలు ప్రేస్ లాట్ చెప్పుకుంటున్నారు మీరందరూ? అంతా ప్రేయర్ అయిపోయినాక కలుసుకొని ఆ ప్రేమ, క్రీస్తు ప్రేమని పంచుకుంటున్నారా? ఏమో నాకైతే అర్థం కాలేదు. నేను ఇక్కడ ఆమెనంగా కొంతమంది కిందికి వెళ్ళిపోతారు. అసలు పాస్టర్ గారికి ప్రేస్ లాట్ చెప్పకుండా ఎవరి సంఘస్థులు వెళ్ళరు తెలుసా? పెద్ద సంఘాల్లో 2000, 3000 ఉన్న సంఘాలు అయితే చెప్పరు. కానీ మన ఆత్మీయ సంఘాలు, చిన్న సంఘాలు ఆత్మీయ సంఘాలు అంటారు. చిన్న సంఘాలు ఆత్మీయంగా ఉంటాయి. ఇప్పుడు క్లాసులో 100 మంది 200 మంది ఉంటే వాళ్ళకి ఏం అర్థం కాదు. ఎవరో ముందు కూర్చున్న వాళ్ళకి అర్థమైంది, వెనకాల కూర్చున్న వాళ్ళకి ఏం అర్థం కాదు. అందుకే పిల్లల్ని 30 మంది 40 మంది ఎందుకు చేస్తారంటే వాళ్ళకి అందరికీ అర్థం కావాలని. మనం కూడా ఫ్రెండ్స్ ఫైట్ చేస్తారు. అమ్మ 100 మంది అంట, మా పిల్ల వెనక కూర్చుంటుంది, ఏం అర్థం కావట్లేదంట, ఏమి వినపడలేదంట. సెక్షన్లో డివైడ్ చేయండి, పిల్లల్ని 30 మంది పెట్టుకోండి అని ఫైట్ చేస్తూ ఉంటారు. ఫీజులు కడతారు కాబట్టి. చిన్న సంఘంలో అంత ఆత్మీయంగా ఉంటుంది. ఈరోజు ఆ ఆత్మీయతలో మనం ఇదిగో దేవుళ్ళో ఉండాలి. ఆ ప్రేమ దేవుళ్ళు పంచుకోవాలి. మనం ఒకరు పంచుకొని ఆత్మీయంగా బలపరుచుకుంటూ ప్రేక్షకుడు ఒక కష్టాలు ఒకరు బాధలు పంచుకుంటూ ఉండాలి. అది క్రీస్తు ప్రేమ. ప్రేమ లేనివాడు, దేవుడు ఏమంటాడు తెలుసా? ప్రేమ లేనివాడు నా వాడు కాదు. అవునా కదా? నేను చెప్తున్నాను మాట తీయండి ఒకసారి. ఏమని రాసిన
యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము, మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం చదవమ్మా. 4వ అధ్యాయం 8వ వచనం. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని ఎరిగితేనే నువ్వు ప్రేమ చూపిస్తావు. అందుకే మొదటగా నన్ను ప్రేమించమంటాడు దేవుడు. ఆ ప్రేమ అంటే, ఆ దేవుని ప్రేమిస్తే నీ భార్యని ప్రేమించగలుగుతావు, నీ భర్తను ప్రేమించగలుగుతావు, నీ బిడ్డను ప్రేమించగలుగుతావు. చాలా మందికి ఆ ప్రేమ ఉండదండి. అందుకే భార్యను ప్రేమించలేరు, భార్య భర్తని ప్రేమించలేరు, బిడ్డలు తల్లిదండ్రులు బిడ్డలు ప్రేమించలేకపోతున్నారు ఈ రోజుల్లో. చాలా కుటుంబాలు ఇదిగో మనం చూస్తున్నాం, వాళ్ళ కుటుంబంలో ఎలా ఉంటే ఎవరికి సంబంధమే ఉండదు. ఎందుకంటే ఆ ప్రేమ లేదు, క్రీస్తు ప్రేమ లేదు. కాబట్టి ఈరోజు ఆ ప్రేమలో స్థిరత్వం కలిగి ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. ఆ స్థిరత్వం కలిగి దేవుని సన్నిధిలో మనం ఉండాలి. కింద వచనంలో చూస్తే, మనం ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకమునకు పంపెను. దేవుడు మనం ఎందించిన ప్రేమ ప్రత్యక్ష పరచబడిన. మనలో ఉన్న ప్రేమ, యేసు ప్రేమ నీలో ఉంటే నువ్వు ప్రత్యక్షపరుచుకుంటావు. నేను దేవుని బిడ్డనే, యేసు క్రీస్తు పొందుకున్నాను, ఆ ప్రేమ నాలో ఉంది. కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా మనము ఇదిగో ఒకరికి సహాయం చేద్దాం. యేసయ్య ప్రేమ ఆదుకునే ప్రేమ అది. యేసయ్య ప్రేమ ఇదిగో కన్నీళ్లు తుడిచే ప్రేమ. యేసయ్య ప్రేమ కనికరం కలిగే ప్రేమ. ఆ ప్రేమ నీలో ఉండాలి ప్రియ దేవుని బిడ్డలారా. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకోటి చెప్పి నేను ముగిస్తాను. దేవుడు పెట్టిన ఆత్మీయ జీవితంలో మనము స్థిరంగా ఉండాలి. స్థిరంగా ఉండాలి. దేవుని ఆత్మలో మనం స్థిరంగా ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే దావీదు పదే అంటూ ఉంటాడు. ఏమని తెలుసా? నా ప్రాణమా నువ్వెలా కృంగి ఉన్నావు. ఈ ఆత్మ ఎలా ఉంటుంది తెలుసా? మనమేమో ఆత్మ దేవుడి దగ్గర పోదాం, దేవుని స్తుతించుకుందంటే ఈ శరీరము ఏం చేస్తుంది? ఒకసారి సిద్ధంగా ఉండదు. నిద్రపోదాం కదా, నిద్రపోదాం, మంచిగా హాయిగా నిద్రపోయి రెస్ట్ తీసుకుందాం అంటా ఉంటుంది. అందుకే ఆత్మ బలంగా ఉందనుకోండి, ఈ శరీరాన్ని లెక్క చేయవు, శరీరాన్ని లెక్క చేయవు. అవునా కదా? మీ అందరికీ తెలుసు. నేను కాలు ఇరిగినా కానీ చాలా మంది నిలబడొద్దన్నా కానీ మొదటి రోజు నుంచి నిలబడ్డానా, రెస్ట్ తీసుకున్నానా? ఎందుకు? నాలో ఆత్మ స్థిరంగా ఉంది. దేవుని యొక్క ఆత్మ స్థిరంగా ఉంది కాబట్టి. అది దేవుని కూర్చుని వాక్యం చెప్పడం ఒక పద్ధతి కాదు. ఒకవేళ కూర్చొని మాటలు అనొచ్చు, కానీ దేవుని సన్నిధిలో చెప్పేవాళ్ళు నిలబడే చెప్పాలి అంతే. ఒకవేళ మనం 2 కాళ్ళు లేనప్పుడు అప్పుడు చూడాలి. ఒక కాలు ఇచ్చాడు, ఇది ఒక కాలుతో నేను నిలబడ్డాను. అది ఆత్మ స్థిరత్వము అంతే. అందుకే దావీదు అంటాడు, దావీదు కీర్తన 43వ అధ్యాయం 5వ వచనంలో, తీగకండి నా ప్రాణమా నువ్వెలా కృంగి ఉన్నావు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రాణముని కృంగిపోవద్దండి, ప్రాణముని స్థిరత్వములో బలపరచుకోండి. అందుకే ఒకవేళ శరీరము బలైన పడగానే నీ ఆత్మ బలం ఉంటే దేవుళ్ళు నువ్వు నిలబడగలుగుతావు, దేవుళ్ళు పరిపూర్ణంగా స్థితించగలుగుతావు, దేవుళ్ళు మహింపరచగలుగుతావు. దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకున్నందుకు, దేవుని యొక్క ఆత్మ నీలో ఉన్నందుకు ఇదిగో దేవుళ్ళు నువ్వు ఎదగాలి. హల్లెలూయా. అందుకే అంటూ నా ప్రాణమా నువ్వెలా కృంగి ఉన్నావు, నాలో నువ్వెలా తొందరపడుతున్నావు. ఇదిగో వద్దు ప్రార్థనకు పోవద్దు, ఇదిగో నీకు ఈ పని ఉంది చూసుకో అంటా ఉంటుంది దురాత్మ, లేదా శరీరము, లేదంటే ఈ లోక సంబంధమైన పనుల వల్ల మనం అలా ఆలోచన చేస్తూ ఉంటావు. కానీ ఆ ప్రాణాన్ని నువ్వు ఏం చేయాలంటే బలపరుచుకుంటూ ఉండాలి. బలపరుచుకుంటూ నా ప్రాణమా నువ్వెలా కృంగి ఉన్నావు, నాలో నువ్వెలా తొందరపడుతున్నావు, నువ్వు ఎందుకు ఆ పని చేయాలి అని తొందరపడుతున్నావు, ఆ సాతాను యొక్క పని చేయాలని ఇష్టపడుతున్నావు. ఆత్మ దేవుడు పెట్టిన దీపం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ ఆత్మ ఎవరు పెట్టిందమ్మా? దేవుడు పెట్టిన దీపము. నేను దేవుడి దగ్గరికి వెళ్ళాలి, ఇంకా నాకు ఏ పని వద్దు, మనం అన్ని పని ఆపేసుకుని స్థిరత్వము కలిగిన ఈ ఆత్మ స్థిరత్వంలో ఉంటే దేవుడి దగ్గరికి వస్తావు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే యేసుక్రీస్తు చివరి రోజుల్లో ఆయన కొన్ని గడియల్లో ఆయన మరణం పొందుకుంటున్నప్పుడు శిష్యులు ఎంట వేసుకొని ఒలివ కొండలకు వెళ్ళి ప్రార్థన చేయమంటే వాళ్ళు ఏం చేస్తారంటే బాగా నిద్రపోతూ ఉంటారు.
వాళ్ళ ఆత్మ స్థిరంగా ఉండదు. అప్పుడు యేసయ్య ఒక మాట అంటారు, మత్తయి సువార్త 21వ అధ్యాయం 41వ వచనంలో, మీరు సోదరులో ప్రవేశించుకున్నట్టు మెలుగుగా ఉండి ప్రార్థన చేయడి. అక్కడ అంటాడు ఒక మాట, ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనము. పేతురుతో అంటాడు ఆ మాట, మీ ఆత్మ సిద్ధమే కానీ మీ శరీరం ఏం చేస్తుంది, బలహీన పడిపోతుంది. కనుక ఆ శరీరాన్ని ఆత్మని ఏక రీతిగా మీరు సమపాలలో మీరు అభివృద్ధి పరుచుకోవాలి, సిద్ధపరచుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, అప్పుడు నా ఆత్మ రక్షకుడైన నా దేవుని యందు ఆనందించును, దేవుని యందు ఆనందించును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇదంతా నీకు స్థిరత్వము కలిగిన స్థిరమైన మనసు నీకుంటే, స్థిరమైన ఆత్మ నీకుంటే స్థిరమైన ఆశీర్వాదములు దేవుడు అనుగ్రహిస్తాడండి. దేవుళ్ళు స్థిరత్వము కలిగి ఉంటే, సంఘములో స్థిరత్వము కలిగి ఉంటే, విశ్వాసములో స్థిరత్వం కలిగి ఉంటే, ప్రేమలో స్థిరత్వం కలిగి ఉంటే, ఆత్మలో స్థిరత్వం కలిగి ఉంటే దేవుడు నిన్నుకు స్థిరమైన ఆశీర్వాదములు ఇస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. స్థిరమైన ఆశీర్వాదం కావాలనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు 2 చేతులు అయితే హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. స్థిరమైన ఆశీర్వాదం నీకు కావాలంటే స్థిరమైన జీవితము, ఆత్మీయ జీవితం నీకు ఉండాలి. స్థిరమైన జీవితము, స్థిరమైన ప్రేమ, స్థిరమైన ఆత్మ సిద్ధపాటు, స్థిరమైన విశ్వాసము నీకు ఉండాలి ప్రియ దేవుని బిడ్డలారా. అప్పుడే దేవుడు నీకు స్థిరమైన నీ జీవితంలో ఎప్పుడు సంతోషమే. హల్లెలూయా. నీ జీవితంలో ఎప్పుడు సంతోషమే. బూడిదకు బదులు భూదండనిచ్చే దేవుడు. హల్లెలూయా. దేవుడు నీకు అనుగ్రహిస్తాడండి. స్థిరంగా ఉండు, దేవుళ్ళు ప్రేమలో స్థిరంగా ఉండు, విశ్వాసంలో స్థిరంగా ఉండు. స్థిరమైన విశ్వాసంలో నువ్వు బలపడుతూ, స్థిరమైన ఆత్మలో బలపడుతూ ఉండండి. దేవుడు మిమ్మల్ని ఎంతగా గొప్పగా ఉంచుతాడో చూడండి. హల్లెలూయా. ఎందుకో తెలుసా, మనం వెళ్ళేది ఎక్కడికో తెలుసా, స్థిరమైన దేశానికి వెళ్తున్నాం. స్థిరమైన, అక్కడ నీకు అప్ అండ్ డౌన్లు ఉండవు, కష్టాలు బాధలు ఉండవు, అంత సంతోషమే. దేవుని స్తోత్రం. ఆ స్థిరమైన దేశానికి నువ్వు వెళ్ళటానికి ఇక్కడ స్థిరపడు, సంఘములో దేవుని యొక్క ఇంట్లో స్థిరపడు. అప్పుడే దేవుడు నేను బహుగా ఆశీర్వదిస్తాడు. అలాంటి మౌనతమైన ఆశీర్వాదములు, స్థిరత్వము కలిగి మీరందరూ పొందుకోవాలని ఆశపడుతూ ఈ మాటలు ముగిస్తున్న మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించిన కాక ఆమేన్. బాబు చిన్న ప్రార్థన, అందరు కళ్ళు మూసుకున్నట్టయితే ఈరోజు ఇన్న వాక్యాన్ని బట్టి